10 ఓవర్స్ బాల్ 10.3కి కాస్త చెప్పండి. బాల్ ఏంటి, ఫాస్ట్ బౌలర్స్కి ప్రాబ్లం ఏంటి, అది ఎందుకు ఊరికే మారుస్తున్నారు దాన్ని? బేసిక్గా కుక్కబుర్ర బాల్ గురించి మనకి డ్యూక్స్ బాల్ గురించి ఎస్జీ బాల్ గురించి తెలుసు. డ్యూక్స్ అండ్ ఎస్జీ కాస్త దగ్గరగా ఉంటాయి. కుక్కబుర్ర బాల్ సీమ్ ఏమో ఎక్కువ బయటకు ఉండదు, ప్రొనౌన్స్ సీమ్ ఉండదు. డ్యూక్స్ ఏంటంటే సీమ్ కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. అండ్ ఇంగ్లాండ్ కండిషన్స్లో ఎప్పుడైనా సరే మీకు ఆఫ్ ద వికెట్ పిచ్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సీమ్ ప్రొనౌన్స్ సీమ్ ఉంటే ఆఫ్ ద వికెట్ పిచ్ అయిన తర్వాత బాల్ అటు ఇటు మూవ్ అవటం చూస్తాం. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షైన్. మీరు షైన్ చేయటం కూడా చాలా ముఖ్యం. దాంతోపాటు బాల్ షేప్ మెయింటైన్ అవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు యూనో బాల్ని కుట్టేటప్పుడు 4 పీస్ బాల్ అంటాం. ఇది 4 పీస్ బాలే. సో బాల్ని ఏంటంటే మీరు కంబైన్ చేసి స్టిచ్ చేసినప్పుడు అది హ్యాండ్మేడ్ బాల్. డ్యూక్స్ బాల్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ బాల్. సో మీరు చాలా టైట్గా కంప్రెస్ చేసి స్టిచ్ చేస్తారు. సో ఈ షేప్ అవుట్ ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లెదర్ ఒకటి, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఒకటి. మీరు స్టిచ్చింగ్ సరిగ్గా లేనప్పుడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు పర్ఫెక్ట్గా టైం చేస్తున్నప్పుడు పర్లా, కొన్నిసార్లు ఏమవుతుందంటే బాల్ పర్ఫెక్ట్గా టైం చేయనప్పుడు కొన్నిసార్లు బాల్ కూడా షేప్ అవుట్ అవుతుంది. అండ్ బాల్ వెళ్ళి మీకు ఫెన్స్కి తగిలినప్పుడు కూడా గట్టిగా బాల్ వెళ్ళి ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి తగిలినా కూడా అక్కడ కూడా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇట్లా బాల్ షేప్ అవుట్ అవ్వటానికి. అండ్ నాకు కింద అక్కడ బాల్ చూసినప్పుడు కంప్లైంట్ ఏది అని అనిపించింది అని అంటే మోర్ ఆఫ్ షేప్ కంటే షైన్. మీకు షైన్ ఉంటే బాల్ కాస్త మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు షైన్ అవ్వట్లేదు అని అంటే మనకు తెలుసు, మనం ఎప్పుడైనా లెదర్ పర్సెస్ కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ షూస్ కానీ కొని ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా సడన్గా తీస్తే పైన పొట్టు ఊడిపోతుంది కదా. అట్లాగా మీకు లెదర్ ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసి బాల్స్ని తీసుకొచ్చినా ఇబ్బందే. అండ్ ఇమీడియట్గా బాల్ తీసుకొచ్చినా కూడా ఎక్కువ లేకర్ నుండి జారిపోవటం ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. సో కాబట్టి దెర్ ఈజ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, ఎంతసేపు దాన్ని హీట్లో ఉంచాలి. ఇప్పుడు ఇవాళ రేపు అంతకుముందు పాత రోజులైతే ఎండలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అండర్ సర్టెన్ టెంపరేచర్ లైట్స్ ఆన్ చేసి ఆ అండర్ లైట్స్ ఆ టెంపరేచర్ ఇస్తున్నారు బాల్స్ కూడా. సో డిమాండ్ పెరిగిపోయింది కౌశిక్. ఒకటి బాల్స్, క్రికెట్, బోల్డ్ అంత డిమాండ్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. హ్యాండ్మేడ్ అని ఇందాక మాట్లాడుతున్నాం. అండ్ వర్కింగ్, లేబర్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మేబీ క్వాలిటీ అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయినట్టున్నారు. ఈ దెబ్బకి నాకు తెలిసి ఈసీబీ విల్ టేక్ రైట్ యాక్షన్ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్కి పుట్టినీళ్ళలో ఇలాంటి అవమానం జరగకూడదు కదా. సో ఐ థింక్ దే విల్ టేక్ రైట్ కాల్.